కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏపీ రాజకీయాలకు సంబంధించి కానివ్వండి, దేశ రాజకీయాలకు సంబంధించి కానివ్వండి, ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తరువాత నుంచి ఆయన పేరు సెన్సేషన్గా మారింది. ఏదైతే సిట్టింగ్ అంటే పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ మీదే డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి ఒకే ఒక రాజకీయ నేత, అందులోనూ చాలా విమర్శలను ఎదుర్కొని పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈయన పార్టీ మీద ఎన్ని మాట్లాడినా, డైరెక్ట్గా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడినా కూడా చాలా ధైర్యంగా నిలబడి ఏపీ రాజకీయాలకు సంబంధించి నిలబడినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి. అయితే 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల కారణంగా వైసీపీకి కానివ్వండి, అలాగే పార్టీకి సంబంధించిన అధికారానికి కానివ్వండి, అధికార నేతలకు కానివ్వండి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా మరి 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? రఘురామకృష్ణరాజు ప్రస్తుతం నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి తిరిగి అక్కడే పోటీ చేస్తారా? లేదంటే అసలు వైసీపీకి ఇంకా రాజీనామా చేయలేదు, రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఎంపీ పదవికి కానివ్వండి, ఆ పార్టీకి కానివ్వండి రాజీనామా చేసి నా తదుపరి కార్యాచరణను ఏ పార్టీలో చేరతాను, ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో అయితే ఈసారి ఆయన మళ్ళీ తిరిగి నరసాపురం నుంచే పోటీ చేయించాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. ఆయన టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు, జనసేనకి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ఫిక్స్ చేసుకుంది మాత్రం ఖచ్చితంగా ఈసారి వైసీపీని ఓడించాలి, నేను ఎంపీగా విజయం సాధించాలి ఏదో ఒక పార్టీ నుంచి. సో ఆయన టీడీపీలో చేరితే అక్కడ నరసాపురం సీటు ఆయన కేటాయించే అవకాశం ఉంటుందా? లేదంటే జనసేనలో చేరితే అక్కడ నరసాపురం సీటు కేటాయించే అవకాశం ఉంటుందా? ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో నరసాపురం సీటును జనసేన పార్టీ ఆశిస్తుంది. 2019 ఎన్నికల్లో మొదటి స్థానంలో రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఆయన అక్కడ పోటీ చేశారు. తక్కువ మెజార్టీతో వచ్చినప్పటికి కూడా ఆయన ఎంపీగా విజయం సాధించింది. సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దాదాపు ఆయనకు కూడా 4,20,000 పైగా ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో జనసేన అభ్యర్థి నాగబాబు ఉన్నారు. ఆయనకి దాదాపు 2.5 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. సో ఎక్కడా చూసుకున్నా కూడా జనసేన టీడీపీ కూటమికి ఎక్కువ ఎడ్జి కనపడుతుంది. ఒకవేళ ఎవరు పోటీ చేసినా కూడా 2 పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి నరసాపురం సీటు కోరుతుంది. నరసాపురం సీటులో మల్లిటి తిరుమల రావును పోటీ చేయించాలని చెప్పేసి జనసేన పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇంకొక గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రఘురామకృష్ణరాజు నరసాపురం అంటే పార్లమెంట్కి పోటీ చేయాలంటే మాత్రం ఆయన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ ఒక అభ్యర్థికి క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన గ్రౌండ్లో పనిచేస్తున్నారు. పార్టీకి సంబంధించి కానివ్వండి, ఇటు ఏదైతే కూటమికి సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కూడా ఆయన జనాల్లోకి వెళ్ళి అక్కడ అభ్యర్థిగా ఉంటూ నేను ఈసారి ఎంపీ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేస్తానంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా నరసాపురం సీటు దక్కేందుకు అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ టీడీపీలో జాయిన్ అయినా కూడా ఆల్రెడీ గతంలో ఏదైతే పోటీ చేసి ఓడిపోయినటువంటి టీడీపీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. సో వీళ్ళిద్దరిని కాదని చెప్పి రఘురామకృష్ణరాజుని పార్టీలో జాయిన్ చేసుకొని టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఒకవేళ టీడీపీలో కాకుండా జనసేన కాకుండా ఆయన బీజేపీలో చేరితే, బీజేపీలో రఘురామకృష్ణరాజు జాయిన్ అయితే ఎంతవరకు అక్కడ బీజేపీ రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అలయన్స్లోకి రాలేదు, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ అలయన్స్లోకి ఇస్తే దాదాపు 10 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే సుజనా చౌదరి ఒకవేళ పార్టీ ఆదేశిస్తే నేను విజయవాడ నుంచి పోటీ చేస్తానని చెప్తూ ఉన్నారు. ఇక సీఎం రమేష్ ఆయన కూడా నేను ఏలూరు నుంచి కానివ్వండి లేదంటే కడప నుంచి కానీ పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నారు. ఇక లావు కృష్ణదేవరాయలు ఆయన బీజేపీలో జాయిన్ చేయించింది. బీజేపీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి కొంతమంది చెప్తూ వస్తున్నారు. సో ఇలాంటి చాలా స్పెక్యులేషన్స్, చాలా రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజుకు సంబంధించి పేరు కానివ్వండి, ఆయన ప్రస్తావన కానివ్వండి, ఆయన ఎక్కడ జాయిన్ అవుతారనేది కాదా ఎక్కడా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మూడు పార్టీలు కూడా ఆయన దూరంగా పెట్టినట్టు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ అంటే గత కొంతకాలంగా ఆయన టీడీపీకి సంబంధించి ఎక్కువగా చనువు చూపిస్తూ వస్తున్నారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతారు, టీడీపీ నుంచి సీటు కన్ఫర్మేషన్ వచ్చేసిందంటే కూడా చాలామంది చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఎక్కడ ఒక యాక్టివ్నెస్ కనిపించట్లేదు. ఆయనకి సపోర్ట్గా కానివ్వండి, ఆయనకి సీట్ ఇచ్చేందుకు అవకాశంగా కానివ్వండి ఎక్కడా మాట్లాడలేదు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ నరసాపురం సీటుని మాత్రం రఘురామకృష్ణకి కేటాయిస్తే పర్లేదు, కానీ కేటాయించకపోతే అక్కడ జనసేన పార్టీ
పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎవరైనా అభ్యర్థి ఇప్పుడు మనం అనుకున్నట్టు తిరుమలరావు కానివ్వండి, లేదంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేస్తారో ఏదైనా కానివ్వండి. కానీ ఒక జనసేన మాత్రం నరసాపురం సీట్‌ని ఆశిస్తుంది. నరసాపురం సీటు రఘురామకృష్ణం రాకపోతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఏం చేస్తారు? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు పార్టీకి విభేదించి, సొంత పార్టీని విభేదించి, ఇతర పార్టీలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి రఘురామకృష్ణంరాజు మాత్రము ఇప్పటిదాకా సీటు పైన క్లారిటీ రాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయంటూ తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది.